ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఫంక్షన్స్లో అసలు పారామీటర్స్ అంటే ఏంటి అండ్ అలాగే ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అండ్ వాటి వల్ల యూజ్ ఏంటి వాటిని ఎలా యూజ్ చేయాలనేది అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫంక్షన్ లోపల మనం ఒక డేటా టైప్ తీసుకున్నాం అండ్ అలాగే ఒక అరే అయితే తీసుకున్నాం అనమాట. మీరు అరే కాకుండా జస్ట్ నార్మల్ వేరియబుల్ కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎందుకంటే తెలుసు కదా అరే అంటే మనం నేమ్స్ ఇట్లాంటివి సేవ్ చేయాలంటే సో మనం అరే అయితే తీసుకున్నాం. పారామీటర్స్ అనేది మనకి ఫంక్షన్ నేమ్ తర్వాత మనకు స్పెసిఫై అయితే చేస్తాము. సో పారామీటర్స్ అయితే తీసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ ఫంక్షన్ లో నేను పారామీటర్స్ తీసుకున్నాను, తర్వాత ప్రింట్ ఫంక్షన్ తీసుకొని హలో ఫార్మాట్ స్పెసిఫైర్ స్ట్రింగ్ కి ఎస్ కాబట్టి ఎస్ తీసుకొని నేమ్ అని ఇచ్చాను. సో నేమ్ అంటే నార్మల్ ఇక్కడ ఉన్న అరే ఇక్కడ ఇచ్చాను. సో దీంట్లో ఎటువంటి వాల్యూ అయితే స్టోర్ అవ్వలేదు కదా. ఇది ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏమవుతుంది, దీంట్లో ఎంటీ అయితే ఉంది కదా. డేటా అనేది మనం అయితే ఎటువంటి అసైన్ చేయలేదు, దీనికి ఎటువంటి డేటా అనేది ఈ నేమ్ కి అయితే అసైన్ చేయలేదు. కానీ ఈ ఫంక్షన్ ని మనం కాల్ చేసేటప్పుడు అయితే మనం అయితే ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట డేటాని. అది ఎలాగా చూద్దాం. ఇప్పుడు ఫంక్షన్ అయితే తీసేసుకున్నాను. ఫంక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. మెయిన్ ఫంక్షన్ లో ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తూ నేను ఇక్కడ పెరాన్సిస్ లో డబుల్ కోట్స్ తీసుకొని లియామ్ అని ఇచ్చాను. అంటే ఇది మనకి కాల్ చేసినప్పుడు ఈ లియామ్ అన్నది ఈ యొక్క స్ట్రింగ్ లోకి అయితే సేవ్ అవుతుంది అనమాట. అంటే స్ట్రింగ్ లోకి అసైన్ అవుతుంది వాల్యూ అనేది. సో అది ఎలా అవుతుంది అంటే ఇక సేమ్ స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్, స్ట్రింగ్ అంటే మనం డబుల్ కోట్స్ ఇవ్వాలి, మీకు ఆల్రెడీ తెలుసు. సో డబుల్ కోట్స్ లో నేను నేమ్ అనేది ఇచ్చాను కాబట్టి స్ట్రింగ్ లోకి సేవ్ అయ్యి మనకి ఆటోమేటిక్ ప్రింట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏం అర్థమైందంటే మీరు డైరెక్ట్ గా ఇక్కడ వాల్యూ అసైన్ చేయకుండా ఆ ఫంక్షన్ ఒకసారి డిఫైన్ చేసి అక్కడ ఏ వాల్యూ అసైన్ చేయాలో మీరు ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ అలాగే మీరు ఇక్కడ ఎన్నిసార్లు ఫంక్షన్ కాల్ చేయొచ్చు, ప్రతిసారి కాల్ చేసేటప్పుడు మీరు ఆ వాల్యూని మార్చొచ్చు అనమాట. అట్లాగా మీరు ఇంటి డేటా టైప్ తీసుకుంటే నెంబర్స్ ప్రింట్ అవుతాయి. సో మనకు అవుట్పుట్ చూడొచ్చు హలో లియామ్ అని వచ్చింది. సో హలో అన్నది ఆల్రెడీ మనం డిఫాల్ట్ గా ప్రింట్ ఫంక్షన్ లో హలో అన్నది ఇచ్చేస్తాం. ప్రతి దానికి హలో ఉంటది. లియామ్, జెన్నీ, అంజా అనేది మనకి ఇక్కడ మనం ఇచ్చామన్నమాట ఫంక్షన్ లో. ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం అనమాట. ఆర్గ్యుమెంట్స్ అన్నది వాల్యూస్ అనుకోవచ్చు. సో ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నది ఈ పారామీటర్స్ లోకి వస్తుంది అనమాట. సో ఈ స్లైడ్ లో మనం మల్టిపుల్ పారామీటర్స్ ఎలా యూజ్ చేయాలని చూద్దాం. వైడ్ మై ఫంక్షన్ తీసుకున్నాను సేమ్ గా. సో పారాంథసిస్ లో క్యార్ నేమ్ తీసుకున్నాను అరే అనేది. సో సేమ్ కామా ఇచ్చేసి ఇంట్ ఏజ్ అని తీసుకున్నాను. అంటే ఇక్కడ నేను ఒక అరేలో వాల్యూ స్టోర్ చేయగలుగుతాను అండ్ అలాగే ఇంట్ డేటా టైప్ లో అంటే ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేయగలుగుతాను. అంటే రెండు పారామీటర్స్ ఉన్నాయి పక్కనే, నేను కామాతో డివైడ్ చేసేసాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ వచ్చేసి ప్రింట్ ఫంక్షన్ తీసుకొని హలో అండ్ పర్సంటేజ్ ఎస్ తీసుకున్నాను ఫార్మాట్ స్పెసిఫైయర్ అండ్ యుఆర్ పర్సంటేజ్ డి అంటే ఇంటి యొక్క స్పెసిఫైయర్ అండ్ అలాగే ఇయర్స్ ఓల్డ్ అండ్ అలాగే బ్యాక్ స్లాష్ అండ్ ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేమ్ ఏజ్ అండ్ ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫంక్షన్ లో నేనైతే 3 సార్లు అయితే కాల్ చేస్తున్నాను అనమాట ఫంక్షన్ ని. సో కాల్ చేసినప్పుడు ఇక్కడ డేటా అన్నది నేనైతే 2 ఇస్తున్నాను. సో ఎందుకు 2 ఇస్తున్నాను అంటే ఇక్కడ డేటా అంటే ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు. సో ఆర్గ్యుమెంట్స్ 2 ఇస్తున్నాం అనమాట. 2 ఎందుకంటే ఇక్కడ మనం 2 పారామీటర్స్ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ లియామ్ అంటే ఇక్కడ లియామ్ అన్నది ఈ నేమ్ లో స్టోర్ అయిపోయింది. సో నెక్స్ట్ 3 ఇచ్చాను. సో 3 అనేది ఏజ్ దగ్గర స్టోర్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఈ ఆర్గ్యుమెంట్ అనేది పారామీటర్స్ లోకి వెళ్ళినప్పుడు ప్రింట్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. అప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే హలో లియామ్. సో చూడొచ్చు కూడా హలో లియామ్ యు ఆర్ 3 years old అంటే హలో ఇక్కడ పర్సంటేజ్ ఎస్ అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ కాబట్టి నేమ్ లో ఏది ఫస్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు లియామ్ అన్నది వెళ్తుంది కాబట్టి హలో లియామ్. ఇక్కడ హలో లియామ్ అయిపోయింది కదా. నెక్స్ట్ యుఆర్ నార్మల్ గా ప్రింట్ అయింది. ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ పర్సంటేజ్ డి అంటే ఇంట్ అనమాట. ఇక్కడ 3 ఇచ్చాం కాబట్టి యుఆర్ 3 years old నార్మల్ గా ప్రింట్ అయిపోయింది. సో గైస్ ఎప్పుడైనా సరే మనం ఫంక్షన్స్ ని యూజ్ చేసినప్పుడు సో సేమ్ ఆర్డర్ లోనే మనం ఆర్గ్యుమెంట్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇప్పుడు పారామీటర్స్ లో ఫస్ట్ వచ్చేసి అరే తీసుకున్నాను, తర్వాత వచ్చేసి ఇంటి డేటా టైప్ తీసుకున్నాను. ఇక్కడ ఫంక్షన్స్ లో నేను ఆర్గ్యుమెంట్స్ దగ్గర ఫస్ట్ 3 ఇచ్చి తర్వాత లియం ఇచ్చాను అనుకో మనకు వర్క్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ పారామీటర్ అరే ఉంది కాబట్టి ఇక్కడ నేను కూడా సేమ్ అదే ఆర్డర్ లో అరే ఇవ్వాలన్నమాట. తర్వాత ఇంటి డేటా టైప్ ఉంది కాబట్టి సో మనకి ఇంటిజర్ అయితే నేను ఇచ్చేసాను అనమాట. అలా సేమ్ ఆర్డర్ లో ఇచ్చినప్పుడే మనకి ప్రోగ్రామ్ అనేది పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ నేనైతే ప్రోగ్రామ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూసుకుంటే సేమ్ కింద ఎక్స్ప్లెయిన్ చేసినట్టు పారామీటర్స్ కి మన ఆర్గ్యుమెంట్స్ అయితే పంపిస్తున్నాం అనమాట. ఈ ఆర్గ్యుమెంట్ అన్నది మనకి ఈ యొక్క అరేలోకి అయితే స్టోర్ అవుతుంది. సో దీన్ని ఏమంటామంటే పారామీటర్ అంటామని చెప్పాను. ప్రింట్ చేస్తే మనకి ఏమవుతుంది హలో లియామ్ అన్నది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ చేస్తే హలో లియామ్, హలో జెన్నీ, సో హలో అంజా అనేది మనకి ప్రింట్ అయిపోయింది కదా. సో ఫ్రెండ్స్
ఇప్పుడు వచ్చేసి మల్టిపుల్ పారామీటర్స్ అయితే తీసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం ఒక పారామీటర్ తీసుకున్నాం, అంటే ఒక్క పారామీటర్ తీసుకుని ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటే మనకి లియం అని ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు రెండు లేదా మల్టిపుల్ పారామీటర్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మల్టిపుల్ పారామీటర్స్ అనమాట. ఇక్కడ మల్టిపుల్ పారామీటర్స్ అంటే ఇక్కడ నేను ఒక అరే తీసుకున్నాను, ఒక డేటా టైప్ తీసుకున్నాను కదా. మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాను, మళ్ళీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయను కాబట్టి జస్ట్ ఇప్పుడు దీన్ని అయితే ఎగ్జిక్యూట్ చేసేస్తాను. ఎగ్జిక్యూట్ చేస్తే హలో లియామ్ యు ఆర్ 3 years ఓల్డ్, హలో జెన్నీ యు ఆర్ 14 years ఓల్డ్, ఇలా మనకు అవుట్పుట్ అయితే వచ్చేసింది. మనం మల్టిపుల్ పారామీటర్స్ అయితే తీసుకోవచ్చు.